దానికి పెద్ద శిక్ష. ఈ రంగనాథాన్ని జైల్లో పెట్టించాను. ఇక ఈ పెళ్లి జరగదని ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ ఆనందాన్ని చెరిపేయాలి. ఇక జీవితంలో అది ఎప్పుడు ఆనందపడకూడదు. ఇప్పుడు జరిగింది చాలా చిన్నదక్క. మహా అయితే 10-15 రోజులు నేను జైల్లో ఉండొచ్చు. లంచం తీసుకుంటూ పట్టుబడి జైలుకొచ్చా. మళ్ళీ అదే లంచం ఇచ్చి బయటపడతా. లంచాన్ని లంచంతోనే కొడతా, పగని పగతోనే దెబ్బతీస్తా. ఎలా బయటికి రావాలో నాకు తెలుసు. నేను దాన్ని ఎప్పటికీ బయటపడలేని జైల్లో వేస్తా. పెళ్లి చేసుకుని నా జీవిత ఖైదీని చేస్తా. అది శిక్ష అంటే. శత్రువుని అశ్రద్ధ చేసి వదిలేస్తే ప్రమాదం. పక్కనే ఉంచుకొని కనిపెట్టుకోనుండడమే నా ఫిలాసఫీ. అదే ఫాలో అవుతా. దాని ఫ్రెండ్తో కలిసి అది నన్ను జైలుకు పంపిందిగా, అందుకనే అది జీవితాంతం శిక్ష అనుభవిస్తూ ఉండాలి. దాని ఫ్రెండ్ కుళ్ళి కుళ్ళి చావాలి, ఇది కుమిలి కుమిలి ఏడవాలి. నాతో బతికే ప్రతి క్షణం చస్తూ బతుకుతూ చస్తూ బతుకుతూ చావాలి. ఏ పెళ్ళైతే వద్దనుకుందో ఆ పెళ్లితోనే దాని జీవితం సర్వనాశనం కావాలి. నేను వద్దని వదిలేస్తే ప్రేమించినోడితో సంతోషంగా బతికేస్తుందక్కా. అలా సుఖంగా సంతోషంగా అది బతకడానికి వీల్లేదు. కుక్కకు లైసెన్స్ బిళ్ళ వేసినట్టు దీని మెళ్ళో తాళిబొట్టు వేసి నా కాళ్ళ కింద కట్టేస్తా. ఏ రంగనాథాన్ని వద్దని వదులుకుందో ఆ రంగనాథం కాళ్ళ దగ్గర రోజు కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ బతుకుతూ చావాలి. అందుకే దాన్నే పెళ్లి చేసుకుంటారక్క. అక్కా, నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే. చెప్పరా? నేను బయటికి వచ్చేదాకా అది ఆ పోరంబోగ్గాడితో లేచిపోకుండా చూడు. చూస్తానురా, చూస్తాను. నేనొచ్చిన తరువాత దాన్ని చెప్పు కిందేసి తొక్కుతా. అర్థమైందా? సరేరా తమ్ముడు, సరే. దీపా, దీపా, ఎవరు మీరు? దీపెక్కడా? దీపా, ఏ దీపా! అరే, ఎవరు మీరంటే చెప్పకుండా ఎందుకు అలా అరుస్తున్నారు? నేనెవరనేది ముఖ్యం కాదు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోవటం ముఖ్యం. అంటే మా ఇంటికి వచ్చి అరుపులు కేకలు వేస్తూ మాకు నీతులు చెప్పడం ఏం సంస్కారం? అబ్బో, సంస్కారం! ఆ సంస్కారం ఏదో మీ కూతురికి నేర్పని ముందు. అంకుల్! రామ మహాతల్లి రా. నీ తల్లి నాకు సంస్కారం గురించి చెప్తోంది. నీ సంస్కారం ఏమైందో ఆవిడతో చెప్పు. చేయవలసిందంతా చేసేసి ఏమీ ఎరగని శుద్ధి పూసలా ఇంట్లో కూర్చున్నావా? నా కూతురు పెళ్లి చెడగొట్టొచ్చి ఇంకా ఏం పథకాలేస్తున్నావు? దాని పెళ్లి ఆగిపోయిందిగా, సంతోషమా? నోరుంది కదా అని ఊరికే అరవకండి అంకుల్. అసలు మీ కూతురికి మీరు చేయాల్సిన న్యాయం నేను చేశాను. దానికి మీరు ఆనందించండి. వింటున్నారా మీ అమ్మాయి మాటలు? ఎలా తెగబడి పొగరగా సమాధానం చెప్తోందో. అసలు నా కుటుంబ విషయాల్లో తలదూర్చడానికి ఈవిడెవరు? 20 సంవత్సరాల ఆడపిల్లని 45 సంవత్సరాల వాడికిచ్చి పెళ్లి చేయడం నేరం, అన్యాయం. అది మీ కుటుంబ విషయం అవ్వదు. అన్యాయాన్ని అన్యాయం అని ఎవరైనా అనొచ్చు, నేరం జరగకుండా ఎవరైనా ఆపచ్చు. శభాష్ అమ్మా దీపా, శభాష్. చాలా బాగా మాట్లాడావు. నిన్ను ఇంజనీరింగ్ కాలేజీలో కన్నా లా కాలేజీలో చేర్పించడం చాలా మంచిది అనిపిస్తోంది. చక్కని పాయింట్, చిక్కు విప్పదీశావు. రామ్మూర్తి గారు, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, విత్ షుగర్ ఆర్ వితౌట్ షుగర్? నేను మీ ఇంట్లో కాఫీ టీలు తాగి కులాసాగా కబుర్లు చెప్పడానికి రాలేదు, కడుపు మండొచ్చాను. మీ కూతురికి పద్ధతి చెప్దామని, మీకు పిల్లల పెంపకం గురించి చెప్దామని వచ్చాను. ఆవిడేదో దేశాన్ని ఉద్ధరించిన పని చేసినట్లు చప్పట్లు కొడుతున్నారా? చప్పట్లు! మీ కూతురిని గొప్పగా పెంచాను అనుకుంటున్నారా? చేసిన పనికి 4 తగిలించక మీరే ఎంకరేజ్ చేస్తారే? నా కూతురు నిజంగా తప్పు చేసుంటే మీరన్నట్టు దాన్ని శిక్షించి కాళ్ళు చేతులు విరగొట్టి మూలను కూర్చోబెట్టేవాడిని. పరాయి వాళ్ళ విషయాల్లో తలదోచడం తప్పు కదా? నా కూతురికి న్యాయంగా ధర్మంగా పెళ్లి చేయాలని నేను నిశ్చయించుకుంటే దాన్ని నువ్వు ఏ విధంగా ఆపినా నాకు కోపం వచ్చేది.
నేనిలా మీలా మాట్లాడుతూ ఉండేవాణ్ణి కాదు, నరికి పోగులు పెట్టేవాణ్ణి. కానీ అది సక్రమమైన పెళ్లిని ఆపలేదు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగే పెళ్లి ఆపింది. నువ్వు పెళ్లి అనుకుంటున్నావే, అది పెళ్లి కాదు, ఒక దుర్మార్గపు వ్యాపారం. కన్న కూతుర్ని వాడికి పెళ్లి పేరును అమ్ముకున్నావు. నా కూతురు ఆ పెళ్లిని ఆపాల్సి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏయ్, న్యాయం ధర్మం అంటూ లెక్చర్లు ఇవ్వకో. నా ఇంట్లో ఏం జరిగితే నీ కూతురుకేంటి? చాలా బాగా అడిగారు. మీ ఇంట్లోంచి అగరబత్తి వాసనో అత్తరు వాసన వస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ మురుగు వాసనో శవం కుళ్ళిన వాసన వస్తే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తొంగి చూస్తారు. ఎందుకంటే ఆ వాసన ఇబ్బంది కలిగిస్తుంది. నువ్వు నీ కూతురుకు చెయ్యాలనుకున్న పెళ్లి అంత గబ్బు కొట్టేదిగా ఉంది. అందుకే నా కూతురు తలదూర్చింది. తెలివిగా మాట్లాడకండి. ప్రతి కుటుంబంలోని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అది ఆ బాధ అనుభవించేవాడికే తెలుస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు నీ కూతురు ఏదో ఒక చిక్కులో ఇరుక్కుంటుంది. అప్పుడు తెలుస్తుంది ఓ తండ్రి బాధ. రామ్మూర్తి, నా కూతురు చేసింది న్యాయమని నాకు తెలుసు. మన పిల్లల్ని మనం కాకపోతే వేరే ఎవరయ్యా నమ్మేది? నీ కుటుంబంలో ఉన్న కష్టం నష్టం నా కుటుంబంలోనూ ఉన్నాయి. దానికోసమనే నా కూతుర్ని డబ్బు కోసం అమ్మలేదే. చూడు రామ్మూర్తి, నువ్వొక విషయం తెలుసుకోవడం మంచిది. మనం పోయాక మన ఫోటోకి దండలేసి నమస్కరించేది మన పిల్లలే కానీ ఇరుగు పొరుగు కాదయ్యా. వాళ్ళకి మనం న్యాయం చేయకపోతే అసలు జన్మకు అర్థమే లేదు. పాపం శ్రావణి నీ కూతురయ్యా. నీ కూతురికి మార్కులు బాగా వచ్చాయి, కాలేజీ ఫస్ట్ వచ్చింది, ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. అలాంటి పిల్లను చదివించాలనే ఆలోచన నీ బుర్రకెందుకు కలగడం లేదయ్యా? పోనీ పెళ్ళైనా మంచోడితో చెయ్యి, అక్కడైనా సుఖంగా సంతోషంగా బతుకుతుంది. చూడు రామ్మూర్తి, ఆడపిల్ల సంతోషం తల్లిదండ్రులకే మేలు చేస్తుంది. మీ ఇంటి ఆడపడుచు మీ క్షేమం కోరే పిల్ల. శ్రావణికి అన్యాయం చేస్తే మట్టి కొట్టుకుపోతావు. ఆ దుర్మార్గుడికి ఇచ్చి చేశాడు, వీడేం కన్న తండ్రి అని ఒక ఆడపిల్ల చేత అనిపించుకోకు. అనవసరంగా అమ్మాయిని తిట్టడం, కొట్టడం, వేధించడం మానేసి ఒక తండ్రిలా ప్రవర్తించు. మంచి చేసే ప్రయత్నం చెయ్యి. వెళ్ళు. థ్యాంక్స్ నాన్న. నాకెందుకమ్మా థ్యాంక్స్ చెప్పడం? నువ్వు చేసింది కరెక్ట్ అని నేను సమర్థించాననుకుంటున్నావా? కాదు. ఎవడో మూడో మనిషి వచ్చి నా కూతుర్ని విమర్శిస్తే నేను సహించను, విని తట్టుకోలేను. కాబట్టి అతని ముందు నిన్ను సమర్థించాను. ఎదుటి వాళ్లతో నా కూతురికి సమస్య వస్తే నేను నా బిడ్డల వెంటే ఉండాలిగా. అందుకు చూడమ్మా, శభాష్ అన్నాడు మా నాన్న అని సంబరపడిపోయి ఇంకా ధైర్యంగా అని ఇబ్బందులు కొని తెచ్చుకోకు. ఇకపైన వేరే విషయాల్లో తలదూర్చకుండా పుస్తకాల మీదికి మళ్లించు. బాగా చదివి గొప్పగా ఎదుగు. అర్థమైందా? అన్నయ్య, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. అయినా నీ డ్రెస్ గురించి నన్ను అడుగుతున్నావేంటే? వదిని కలవడానికి నీ రాయబారిగా వెళ్తున్నాను కదా, అందుకు. నీట్ గానే ఉంది కదా? డ్రెస్ నీట్ గానే ఉంది. అన్నయ్య, నువ్వు ఆఫీస్కేగా బయలుదేరావు, నన్ను కాస్త వదిన వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. ఏంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా వదిన అంటూ ఇదే ధ్యాస? వీడు హ్యాపీగా జాలీగా తిరుగుతున్నాడు, ఎలాగైనా వీడిని ఇరికించేద్దామని నీ ప్లాను? చాలా ఓవర్ చేస్తున్నావన్నయ్య. ప్రేమ కోసం నానా అగచాట్లు పడేవాళ్ళున్నారు. ఏదోలే పాపం అని నేను నీకు వాలంటీర్గా పనిచేస్తుంటే అలసైపోతున్నాను. ఇష్టం లేకపోతే చెప్పు, నేను సైడ్ అయిపోతాను. ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? ఏదో తమాష కన్నానులే. అలా అయితే నన్ను వదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. నిన్న అక్కడ వదిలేస్తాను గానీ నీకు వాళ్ళకి పరిచయం లేదు కదా, ఎలా పరిచయం చేసుకుని మాట్లాడతావు? అదంతా నీకెందుకన్నయ్యా? ఎలాగోలాగా నేను మేనేజ్ చేసుకుంటాను కదా, నువ్వు చెప్పింది చెయ్యి. ఓకే ఓకే, నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను కాదని ఎలా అంటానులే. నీకు కాస్త ధైర్యం ఎక్కువే. చూడన్నయ్యా, ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ పని పూర్తి చేయడానికి, రిస్క్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ధైర్యం వస్తుంది. సరే, బయలుదేరదాం. నేను ఇంకా టిఫిన్ చేయలేదే. ఒక్కరోజు టిఫిన్ చేయకపోతే నష్టమేం లేదు. వెయిట్ ఏం తగ్గదు, గ్లామర్ ఏం దెబ్బతిందు. మరీ అంత ఆకలైతే నన్ను అక్కడ దించేసి వెళ్లేదారిలో ఎక్కడైనా మెక్కు.
లేకపోతే నువ్వు నాతో పాటు వాళ్ళ ఇంటికి రా, టిఫిన్ పెట్టిస్తాను. నువ్వు వదిన్ని చూడొచ్చు, నీ కడుపు నింపుకోవచ్చు. ఇవన్నీ కాని పనులే గానీ పద, నేను అక్కడ డ్రాప్ చేస్తాను. కావాలంటే వాళ్ళు పెట్టే టిఫిన్ భోజనం నువ్వే తిందువు గాని. అన్నయ్య, ఆ కాల్ తర్వాత అటెండ్ చేద్దు గాని, టైం అవుతుంది, మనం ముందు వెళ్దాం పదా. ఏయ్ ఉండవే, మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావయ్యా? సార్ నేను ఇంట్లోనే ఉన్నాను సార్. బ్యాంకే బయలుదేరుతున్నాను. దారిలో ఒక చిన్న పని ఉంది సార్, అది కంప్లీట్ చేసుకుని 1 అవర్లో బ్యాంక్లో ఉంటాను సార్. వచ్చేస్తున్నాను సార్. ఆల్రెడీ బ్యాంక్ టైం అయిపోయింది, ఇంకా 1 అవర్ అంటే ఎలాగయ్యా? ఇదిగో వచ్చేస్తున్నాను సార్. చూడు సుబ్బు, హెడ్ ఆఫీస్ నుంచి పై అధికారులు ఏ క్షణమైనా రావచ్చు, నీ గురించి అడగచ్చు. నేనేం చెప్పను. నాకు అలా ఇలా అంటూ ఏవో కవరింగ్ మాటలు చెప్పకు. ఓవర్ జ్యూస్ రికవరీ చేసే పని చూడు, అది ముఖ్యం. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు సీట్లో లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుంది. తర్వాత నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆలోచించుకో. నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకుకి రా. హలో 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 సార్ సార్ హలో. ఛా, ఏమైందన్నయ్య? మా మేనేజరు నన్ను భయపెడుతున్నాడు. అర్జెంటుగా బ్యాంకుకి రాకపోతే ప్రాబ్లం అంటున్నాడు. ఈ పని ఇంకొక రోజు చూసుకుందాం, ఈ పూటకు నన్ను వదిలే. ఈ మేనేజర్ ఒకడు, ఆయనకి వేరే పనేం లేదా? ఊరికి నీ వెంట పడుతూ ఉంటాడు. ఏ ముయ్యవే, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. సర్లే గాని, నేను నమ్ముకుంటే అంతే. వదినిల్లు ఎక్కడో చెప్పు, నేను ప్రొసీడ్ అయిపోతాను. సరే, అడ్రస్ రాసుకో. అమ్మా, బావగారు నాకు పంపించిన నగలు కూడా తీసుకెళ్ళిపోయారు. నా అదృష్టం బాగుండి ఆ చీర ఒక్కటే మిగిలింది. ఆ అక్క పెళ్లి సందర్భంగా నాకు మిగిలింది ఆ చీర ఒక్కటే. శ్రావణి వాళ్ళకి ఆ చీర సంగతి చెప్పడం మర్చిపోయినట్టుంది, లేకపోతే అది పోయేది. ఏమండి? ఏమిటండి, ఏమైంది? ఎక్కడ అది? శ్రావణిని తీసుకొని మీ అమ్మగారు గుడికి వెళ్ళారండి. ఏమిటండి అడుగుతుంటే సమాధానం చెప్పరే? ఏమిటి మిమ్మల్ని? ఏమిటి? ఏమిటండి ఏం జరిగిందంటే సమాధానం చెప్పరే? ఈ బుక్స్ అన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏమిటి? ఏమిటి? ఏమిటండి అడుగుతుందని సమాధానం చెప్పకుండా అలా బుక్స్ పడేస్తున్నారు? ఏం చెప్పనే? ఏం చెప్పంటావు? నేను పడ్డ అవమానం అనుభవించిన వాడికి నాకు మాత్రమే తెలుస్తుంది, మాటలతో చెప్పలేనే. పెళ్ళాం లేచిపోయి చేసిన అవమానం కన్నా ఈ రోజు పడ్డ అవమానం అంతా ఇంత కాదే, భరించలేని బాధే. వాళ్ళు ఇంకింట్లో ఉండటానికి వీల్లేదు. ఇక వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానీకు, గుమ్మంలోంచి బయటికి గంటి ఎక్కడికైనా వెళ్ళి చావమను. ఇక మనకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఏమిటండి మీ పిచ్చి కోపం? నేను చెప్పేది కాస్త వినండి. వినండి, వద్దు, తప్పుకో. ఏమైందండి? మీరు అసలు అల్లుడు గారిని కలిసారా లేదా? ఎక్కడ కలవనిచ్చారే? బయట నిలబెట్టారు. ఆయన్ని ఏసీబీ వాళ్ళు ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లారు. పోనీ అట్టు చట్ట వెళ్ళి వాళ్ళ అక్కగారిని కలిసి రాలేకపోయారా? విషయం ఏమిటో తెలుస్తుంది కదా. అయింది. ఆ సంబరం కూడా అయింది. అక్కడ కూడా నన్ను గజ్జి కుక్కను తరివినట్టు తరివి అవతలకు గంటేశారే. అయినా మన అలా అనాల్సిన అవసరం వాళ్ళకే వచ్చిందండి. మనం ఏం తప్పు చేశామని? ఇంట్లో కూడా రానివ్వలేదు, బయటే నిలబెట్టారు. ఎంత మొత్తుకున్నా వినకుండా బయట నుంచి బయటికే తరివేశారు. ఆ అవమానం భరించలేక తలదించుకుని రావాల్సి వచ్చింది. ఎందుకండి అంతలా అవమానించడం? ఆయన చేసిన తప్పులకి పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తే మధ్యలో మనమేం చేశామని? మనమేదెందుకు అంత కోపం? ఎందుకా? శ్రావణి గారు చేసిన పనికి మనల్ని అనకపోతే ఇంకెవరిని అంటారే? అల్లుడు గారిని ఏసీబీ వాళ్ళకి పట్టించింది ఈవిడి గారి ఫ్రెండ్ దీపలేదు అదట. దీపన ఎవరో అమ్మాయి పట్టించిందని టీవీలో చెప్పారు. అంటే అది ఇదేనా? అమ్మో, అయినా ఇలాంటి మొదలష్ట పని చేయడానికి దీనికేం అవసరం వచ్చిందండి? శ్రావణి అది కలిసి ఈ పని చేశారట. ఏమిటి? ఇది అది కలిసి ఈ పని చేశారంట? అంతేకాదే, అల్లుడు గారు దీనికి ఎవరితోనో వేరే కుర్రాడితో సంబంధం ఉందని అనేవాడు కదా. అల్లుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు వాడు అక్కడే ఏడ్చాడట. ఈ పెళ్లి ఆపాలని ఇది వాడు ఆ దీప పథకం వేశారు.
అమ్మో అమ్మో ఆ? అలా అని మీరెలా అనగలుగుతున్నారండి? ఆ రంగనాథం అక్క ఈ మాట చెప్పే నన్ను చెప్పు తీసి కొట్టినంత పని చేసింది. ఆవిడేదో అందులే అనుకుంటే ఆ డ్రైవర్ కూడా ఆవిడకంటే చాలా దారుణంగా అవమానించాడు. ఎంత నీచంగా మాట్లాడాడు. ఇలా డబ్బుకు ఆశపడకపోతే ఎవరికో ఒకరికి నీ కూతుర్ని తార్చకపోయావని కూశాడే. అదే ఈ పెళ్లి జరుగుంటే నా ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిన వెధవలు నా మీదే చేయి చేసుకుంటారా? తప్పు చేశాం పద్మ, చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రంగనాథం అనుమానించినప్పుడే మనం దీన్ని గట్టిగా మందలించి విషయం తెలుసుకుని జాగ్రత్త పడాల్సింది. కానీ ఇది అలా చేసేది కాదనే నమ్మకంతో వదిలేశాం. ఈ రోజు బయట వాళ్ళు దీని గురించి చెప్తుంటే మనం తెలుసుకునే పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందే. చూడండి, ఆయన్ని లోపల వేయించారన్న కోపంలో నలుగురు నానా మాటలు అనొచ్చు. కానీ శ్రావణి గురించి వాళ్ళన్న మాటలు మాత్రం నేను నమ్మనండి. అందులో అస్సలు నిజం లేదు. శ్రావణి గురించి నాకు బాగా తెలుసండి. దాన్ని చిన్నతనం నుంచి నేను చూస్తూనే ఉన్నానుగా. అది చాలా భయస్తురాలండి. దానికి అలాంటి పనిచేసే ధైర్యం లేదు. ఏదైనా ఉంటే ఆ అబ్బాయితో దీపక్ సంబంధం ఉండొచ్చు గాని శ్రావణికి మాత్రం అలాంటి సంబంధం ఉండదండి. అంతేకాదండి, ఆ ముసలావిడి గాని శ్రావణి గాని అతన్ని పట్టించారు అనంటే నేను అస్సలు నమ్మను. అది మీ మాట మీరే అలా చేసే మనిషి అసలే కాదు. ఆ రోజు దీపం మన ఇంటికి వచ్చినప్పుడు శ్రావణి మీకు ఎంత గౌరవం ఇచ్చింది? దాంతో ఏమందో మీరు మర్చిపోయారా? నీకు మీ నాన్న ఎంత గొప్పో నాకు మా నాన్న కూడా అంతే గొప్ప అని అంది కదా. కాదు పద్మ, శ్రావణి మన దగ్గర ఏదో దాచింది. ఇంత తెలివైన దాన్ని నీకే ఇంత నమ్మకం కలిగేలా ప్రవర్తించింది అంటే దాని గురించి తక్కువ అంచనా వేయకూడదు.